హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. నిన్న ఒక షార్ట్ రూపంలో చెప్పా స్పోర్ట్స్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వస్తాను అని. అండ్ ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఎస్ దేర్ యు గో, ఈసారి కూడా ఒలింపిక్స్కి కామెంటరీ అందించే అవకాశం వచ్చింది. అండ్ జియో సినిమాలో మొట్టమొదటిసారి కామెంటరీ చేసే అవకాశం ఒలింపిక్స్ ద్వారా నాకు లభిస్తోంది. అండ్ అందులో ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నామో లెట్స్ గెట్ స్టార్టెడ్. Firstly, this is my second Olympics. Last time Tokyo Olympics అప్పుడు చేశాను. అవుట్ ఆఫ్ 7 ఇండియన్ మెడల్స్ దాదాపు 6 కాల్ చేసే అవకాశం దక్కింది నాకు. అది అప్పుడు అలా కుదిరేసింది. అండ్ మెడల్ మ్యాచెస్ అప్పుడు చేసే అద్భుతమైన ఒక బ్లెస్సింగ్ అనేది ఆ సమయంలో నాకు అనేది రావడం. ఇండియన్ హాకీ కానివ్వండి, లవ్లీనా బోర్గోహెన్ కానివ్వండి, నీరజ్ చోప్రా కానివ్వండి, పివి సింధు కానివ్వండి, మీరాబాయి చను కానివ్వండి, వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు అక్కడ మాట్లాడగలిగే అవకాశం, కామెంటరీ చేసే అవకాశం అనేది నాకు లభించింది. అండ్ ఈసారి కూడా తెలియదు మెడల్స్ కాల్ చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. దాని గురించి అయితే డెఫినెట్లీ కాల్ చేసే అవకాశం వస్తే కనుక వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఒలింపిక్స్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్. మనము ఎన్ని రకాల ఈవెంట్లు మాట్లాడుకున్నా, ఎన్ని రకాల హడావిళ్ళు ప్రతి ఇండివిజువల్ ఈవెంట్కి తీసుకున్నా, అది వరల్డ్ కప్లు అవ్వచ్చు, టెన్నిస్ గ్రాండ్ స్లామ్లు కావచ్చు, లేదంటే ఇంకేదో టోర్నమెంట్లు కావచ్చు, బట్ ఒలింపిక్స్ ఈజ్ ఒలింపిక్స్. సో ఒలింపిక్స్లో ఇండియన్ కంటింజెంట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మెడల్స్ ఎవరెవరికి వస్తే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరెవరికి రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నాం మనం. అండ్ ఆర్చరీలో అద్భుతమైన స్టార్ట్ కూడా జరిగింది. బొమ్మదేవర ధీరజ్ అద్దర కొట్టాడు, వేరే లెవెల్లో ఆడుతున్నాడు. సో లెట్ us హోప్ వీ గెట్ టు కాల్ సమ్ మెడల్స్. అండ్ క్రికెట్ పరంగా మనం జనరల్గా నేను చెప్పని మాట దట్ ఏదన్నా ఒక బిట్ తీసుకోండి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనే మాట నేను చెప్పను. బట్ ఒలింపిక్స్ విషయంలో మాత్రం మీ అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ ఇదే. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఒలింపిక్స్లో చాలా అద్భుతమైన రీతిలో ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎన్నెన్నో ఒడిదుడుకులు దాటి వస్తారు. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేదంటే ప్రైవేట్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కానివ్వండి, టాప్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ మీద ఖర్చు పెట్టే ముందే ప్లేయర్లు ఇండివిజువల్గా ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి చాలా గట్టి రీతిలో శ్రమపడతారు. ఇది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. అండ్ వాళ్ళందరూ దేశానికి మెడల్ తెస్తున్నారు అంటే కనుక దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈసారి ద ప్రిడిక్షన్ ఇస్ ఇండియా ఇస్ గోయింగ్ టు హ్యావ్ ది బెస్ట్ ఎవర్ ఒలింపిక్స్. అది జరగాలి, జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ విధంగా మనకు అన్నీ కుదరాలని చెప్పేసి ఆల్రెడీ 2-3 వీడియోల్లో మాట్లాడుకున్నాం. బట్ ఒకవేళ అది కుదిరింది అంటే కనుక ఇండియాస్ బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్క మెడల్ విన్నర్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క అథ్లీట్ని సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ ఇండియా ఇస్ అ విన్నింగ్ నేషన్ కాబట్టి ఐ అండర్స్టాండ్ విన్నర్స్ని ఇంకా గట్టి ఎత్తున సెలబ్రేట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఎక్కడన్నా కూడా ఏ విషయంలో అన్నా కూడా ఎక్కడన్నా మీకు మెడల్ ఈవెంట్ని చూసే అవకాశం లభించింది అంటే కనుక దయచేసి మీ ఫోన్స్లో వాటిని రికార్డ్ చేయండి అండ్ అది సోషల్ మీడియాలో పెట్టండి. ఎందుకంటే ఇలా స్ప్రెడ్ అవుతున్న అద్భుతమైన రీతిలో మనకు వర్కౌట్ అవుతుంది. క్రికెట్లో చూసాం, ఐపీఎల్లో, వరల్డ్ కప్లో చూసాం, వైరల్ అయిన సందర్భాలు చూసాం మనం ఇండియాలో. అండ్ దీస్ అథ్లీట్స్ రిక్వైర్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. దేశం అంతా కూడా మరొక్కసారి ఒకే మాట మీద ఒకే ఆలోచనతో మన అథ్లీట్స్ అందరూ బాగా చేయాలి అని చెప్పి ఇంకొక తరుణం ఉంది. కామన్వెల్త్ గేమ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం, ఏషియన్ గేమ్స్ కూడా మనం మాట్లాడుకున్నాం, కామెంటరీ కూడా చేసే ఏషియన్ గేమ్స్. బట్ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున ఇండియాకి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయని సర్వత్రా నమ్మకం అనేది ఉంది. సో ఆ నమ్మకం అలాగే అథ్లీట్స్ అదే రీతిలో అది వాళ్ళకి శక్తి అవ్వాలే కానీ వాళ్ళ మీద ఒత్తిడి కాకూడదని కోరుకుంటూనే వాళ్ళందరూ వాళ్ళ సాయశక్తుల వాళ్ళు పోరాటం, పోటీ చేసి మెడల్స్ గెలిస్తే మన సాయశక్తుల వాళ్ళకి సపోర్ట్ అందిద్దాం అనే ఒక ఆలోచనతో ఈ వీడియో ముందుకు వస్తున్నాను. జియో సినిమాలో వస్తుంది, ఒలింపిక్ స్పోర్ట్స్ 18లో వస్తుంది. రకరకాల డిఫరెంట్ ఫీడ్స్ ఉంటాయి. ఇవాళ రాత్రి ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. రేపు ఇక్కడ ఇంకా ఈవెంట్లు అనేవి ప్రారంభమవుతాయి. రేపు షూటింగ్ అండ్ అలాగే రోయింగ్తో ఈవెంట్లు ప్రారంభమవుతాయి. ఈవినింగ్ హాకీ మ్యాచ్ ఉంది, ఆ తర్వాత బ్యాడ్మింటన్ మ్యాచ్ ఉంది. అండ్ మెడల్ ఈవెంట్స్ మనకి రోజుగా నేను చెప్తూ ఉంటాను. ముందు రోజే మీకు చెప్తాను ఏ ఈవెంట్స్లో మనకి మెడల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయి. ఎందుకంటే బ్యాడ్మింటన్, హాకీ ఇవన్నీ కూడా, టెన్నిస్ ఇవన్నీ కూడా రౌండ్ బై రౌండే, అప్పుడే మెడల్ రౌండ్లు కావు. ఇవన్నీ ఇంకా టైం ఉంది వాటికి. బట్ షూటింగ్ కానీ, ఆర్చరీ కానీ, సో ఇటువంటివన్నీ కూడా మనకి మెడల్ రౌండ్స్ వచ్చేస్తాయి. సో ఆ మెడల్ రౌండ్స్ వచ్చినప్పుడు కూడా చెప్తాను. సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటాను, మీరు యాక్టివ్గా ఉండండి. అండ్ తెలుగులో చూడండి జియో సినిమా ఈసారి అదరగొట్టేద్దాం. మామూలు విషయం కాదు. ఒలింపిక్స్ జరుగుతూ ఉండడం, తెలుగులో జరుగుతూ ఉండడం, అద్భుతమైన వర్ణనలు చేయొచ్చు. ఒకటి స్పోర్ట్ గురించి మాట్లాడచ్చు. కొన్ని గేమ్స్ చాలామందికి పూర్తి స్థాయి అవగాహన ఉండదు, ఎందుకంటే ఆ గేమ్సే మనం చూడం. సో అలాంటి దాంట్లో ఎలా ఉండబోతుందని చేయడం మాకు ఛాలెంజ్. కొన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని చూసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, అవన్నీ కూడా.
అండ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం కొదవ లేకుండా అద్దిరిపోయే రీతిలో వ్యాఖ్యానం అందివ్వడానికి నేనైతే సిద్ధంగా ప్రిపేర్ అయి ఉంటూ ఉన్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియాలో కుమ్మేద్దాం, వైరల్ అయిపోదాం. ఎందుకంటే ఇదేదో ఏదో మీమ్ కంటెంట్, వైరల్ కంటెంట్ వచ్చి అయిపోయింది అన్నట్టుగా కూడా మాట్లాడట్లే. అండ్ ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఎనీ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ చాలా అద్భుతమైన రీతిలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరి సపోర్ట్ కూడా, వాళ్ళందరి దగ్గర నుంచి అప్రిసియేషన్స్, ఆ చప్పట్లు అనేవి కూడా ఇక్కడ ఈ వైరల్ ఇది రూపంలో ప్రజలందరికీ తెలియాలి. అండ్ ప్రజలందరి ద్వారా కూడా ఆ ప్రశంసలు ఆటగాళ్ళ వైపు వెళ్ళాలి అని చెప్పే ప్రయత్నం మాత్రమే. సో దేర్ యూ గో. జియో సినిమాలో కలుద్దాం. స్పోర్ట్స్ 18 జియో సినిమాలో ఒలింపిక్స్తో మళ్ళీ మీ ముందుకు రాబోతూ ఉన్నాను. అండ్ మంచి మంచి కామెంటరీ ప్యానల్ కూడా తయారవుతుంది. అండ్ వాళ్ళందరి గురించి కూడా రేపు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను, ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. మీ అందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు ఆ ప్యానల్లో కూడా, అండ్ బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లెట్స్ హోప్ దట్ వీ ఆల్ టుగెదర్ క్రియేట్ సమ్ మెమరబుల్ ఒలింపిక్స్. ఎందుకంటే మనంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బస్. హీరోలంతా కూడా అక్కడ ఆడేవాళ్ళే, మనదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వేరే లెవెల్లో ఇచ్చేద్దాం, ఎక్కడ తగ్గేది లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేద్దాం. దానికి మీ సాయం కూడా కావాలి. ఐ హోప్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ క్యూరేటింగ్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఒలింపిక్స్.